2000 2019 నుంచి 2024 దాకా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినప్పుడు హోమ్ మినిస్టర్గా మహిళలే ఉన్నారు. ఎక్కువ శాతం మహిళలే ఉన్నారు. అదే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు కానీ మహిళలే ఉన్నారు. ఇప్పుడు వంగలపూడి అనిత గారికి ఇచ్చారు. అయితే 2019 నుంచి 2024 దాకా క్రైమ్ రేట్ చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం కానీ ఒక ఒక సర్వే కానీ చేసి పంపిస్తే చాలా అంటే చాలా వరకు క్రైమ్ రేట్ చాలా తగ్గిపోయింది. హత్యలు, మానభంగాలు కానీ యువతలకి కిడ్నాపింగ్ కానీ చాలా అంటే చాలా తగ్గిపోయాయి. గతంలో గ్రోత్ చేసుకుంటే ఇప్పటికి చాలా తగ్గిపోయింది అనే విధంగా ఒకటి ప్రకటన కానీ వచ్చింది గతంలో 2019 నుంచి 2024 ఈ 5 సంవత్సరాల్లో ఏ విధంగా అంటే తగ్గుతా 2019 నుంచి 2024 దాకా వచ్చారు కదా, చాలా తగ్గుముఖం పట్టుకుంటూ వచ్చాయి. ఎందుకంటే తెలంగాణలో చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో క్రైమ్ రేటు చాలా అంటే చాలా జీరో స్థాయి. తెలంగాణలో 10% ఉంటే ఆంధ్రాకి వచ్చాక 1-2% క్రైమ్ రేట్ ఉండేది. ఎందుకంటే పకడ్బందీగా ఎక్కడికి చూసినా కానీ కట్టుదిట్టంగా చేయడం, ఏదైనా మహిళలకు ఆపదలో ఉంటే ఫోన్ కాల్ చేస్తే అందుబాటులో ఉండడము, చాలా దిశ యాప్ తీసుకొచ్చి దిశ యాప్లో కానీ మహిళలను రక్షించుకోవడం కానీ చాలా పకడ్బందీగా క్రైమ్ రేట్ చాలా అంటే చాలా తగ్గించారు. ఏదైతే 2024 టీడీపీ పార్టీ గెలిచిన కాడి నుంచి చూస్తుంటే ఈ 10 రోజుల్లో చూస్తుంటే క్రైమ్ రేటు విపరీతంగా వెళ్ళిపోయిందనే చెప్పుకోవచ్చు. మామూలుగా కాదు. ఏదైతే టీడీపీ పార్టీ టీడీపీ పార్టీ కార్యకర్తలు చేసే అరాచకాలు చూస్తుంటే మిగతా కొంతమంది అంటే టీడీపీ కార్యకర్తలుగా ఉన్న మామూలుగా సామాన్య ప్రజల్లో కొన్ని అంటే కుటుంబ కలహాలు కావచ్చు, మామూలుగా కావచ్చు, వాటిని ఏదైతే ఈ టీడీపీ కార్యకర్తలు చేసిన అరాచకాలను చూసి ఏదైనా ఆ పార్టీకి సంబంధించిన గొడవల కింద పోయిద్దని ఆ రీతిలో మిగతా అసాంఘ్య శక్తులు కానీ పెరిగిపోయినాయి అనే చెప్పుకోవచ్చు. గతంలో 2019 నుంచి 2024 దాకా చూసుకున్న క్రైమ్ రేట్కి ఎప్పుడైతే టీడీపీ పార్టీ ఇప్పుడు ఈ 10 రోజుల్లో జరిగిన క్రైమ్ రేట్కి చాలా అంటే చాలా దూసుకుపోయిందనే చేసుకోవచ్చు. టీడీపీ పార్టీ వచ్చినాక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దిశగా దూసుకెళ్ళిపోయిద్దని గతంలో లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కానీ అభివృద్ధిలో పక్కకు పెట్టుకుంటే క్రైమ్ రేట్లో పూర్తి స్థాయిలో దూసుకెళ్ళిపోతుందనే చెప్పుకోవచ్చు. టీడీపీ పరిపాలన వచ్చినాక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుపోయేది పక్కకు పెట్టి కానీ క్రైమ్ రేట్లో విపరీతంగా దూసుకుపోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే ఈ 10 రోజులను చూస్తుంటే ఎన్ని అసాంఘిక శక్తులు పెరిగాయి, ఎన్ని ఘోరాలు జరిగాయో ఒకసారి మీరే ఆలోచించండి. గతంలో చూసుకుంటే ఇప్పుడు చూసుకుంటే ఎన్ని సంఘటనలు జరిగాయి, ఎంత ఘోరాలు జరిగాయి, ఎన్ని అరాచకాలు సృష్టించారో టీడీపీ పార్టీ కార్యకర్తలకు కానీ అర్థమవుతుంది గతంలో ఇప్పుడు చూసుకుంటే.